హాయ్ అండి అందరికీ. ఇవాళ మట్టి కుండలో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చికెన్ ఫ్రై మేము చాలాసార్లు చేసుకున్నాం. మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ప్రొసీజర్లో చేస్తే మాత్రం బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఈజీగా చేయగలరండి. ఎవరికైనా టేస్ట్ మాత్రం నచ్చుతుందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి. ముందుగా కుండ పెట్టుకొని అందులో 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1/2 కేజీ చికెన్ వేయాలండి. ఈ కుండలో ఉండడం వల్ల 100% న్యూట్రిషన్స్ అనేవి అందుతాయండి మన బాడీకి. హెల్త్కి కూడా చాలా మంచిది అండి. అందరికీ తెలిసిందే కదా, అల్యూమినియం కంటే కుండ పాత్రలో ఉండడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో 1/2 కేజీ చికెన్ బాగా ఫ్రై చేసిన తర్వాత లిడ్ పెట్టాలండి. లిడ్ పెట్టి 2 మినిట్స్ వదిలేస్తే ఇలా చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేయాలండి. ఆ క్లిప్ మిస్ అయింది ఇక్కడ. ఇందులోనే మళ్ళీ 2 మినిట్స్ లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఫ్రై చేయాలండి. ఇందులోనే 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని దాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఈ ఆనియన్స్లో నుంచి ఆ చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుందండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలండి. దీన్ని కూడా బాగా ఫ్రై చేయాలండి. దీనికి మళ్ళీ ఇందులో ప్రత్యేకంగా వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు. ఎందుకంటే ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ అనేది బాగా కుక్ అవుతుందండి. ఇంకా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలండి. ఇందులో వచ్చిన వాటర్తో చికెన్ 95% ఉడికిపోద్దండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారము, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా ఫ్రై చేయాలండి. మూత పెట్టి 5 మినిట్స్ అనేది ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై చేయాలండి. 1 స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత దీన్ని మూత పెట్టి మళ్ళీ 2 మినిట్స్ ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే దాంట్లో ఉన్న వాటర్తోనే చికెన్ అనేది ఉడికిపోతుందండి. ప్రత్యేకంగా వాటర్ ఏ అవసరం లేదు. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో 1 స్పూన్ చికెన్ మసాలా, 1 హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేయాలండి. ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టి టాస్ చేయాలండి. చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయేలాగా హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేస్తూ ఉండాలండి. లాస్ట్ అడుగు పడుతుందండి. అలా అడుగు పట్టనివ్వకుండా బాగా టాస్ చేయాలండి. కింద నుంచి పై వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత లాస్ట్కి వాటర్ అంతా వెళ్ళిపోయి ఇలా అవుతుందండి. చికెన్ అనేది బాగుంటుందండి. చాలా టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. ఎవరైనా ఈజీగా చేయగలరండి. సో లాస్ట్కి ఇందులో ఫైనల్ టచ్ కరివేపాకండి. ఇది వేయడం వల్ల చికెన్ ఫ్లేవరే మారిపోద్దండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. కరివేపాకు వేసిన తర్వాత బాగా టాస్ చేసి 2 మినిట్స్ పక్కకు తీసుకోవాలండి. అంతేనండి. మనం వేడివేడిగా ఉన్న చికెన్ ఫ్రై రసంలో కానీ, సాంబార్లో కానీ, చపాతీలో కానీ అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.